ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను. సృష్టిలో ఎక్కడా లేని ఒక గొప్ప పుష్కరిణివి నువ్వు అవుతావు. నీ యందు 300 కోట్ల తీర్థములు వచ్చి చేరుతాయి. తీర్థం అంటేనే ఋషుల యొక్క నియమాలు తపఫలాలు అందులో నిక్షేపింపబడి ఉంటాయి. అటువంటి 300 కోట్ల తీర్థములు నీ యందు ప్రవేశిస్తాయి. కలియుగంలో నేను శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించినప్పుడు నీ పుష్కరిణి సమీపంలో అవతరిస్తాను. అవతరించినప్పుడు ఎందరో వచ్చి నీ యందు స్నానం చేసి కృతార్థులవుతారు. పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు. నువ్వే గొప్పదాని అవుతావు. నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరం ఇచ్చాడు. అందుకని సరస్వతి నది పుష్కరిణిగా వచ్చింది. స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి